హిందూ సామ్రాజ్య ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ జన్మదినాన్ని పురస్కరించుకొని అనంతపురం పట్టణంలో బీజేపీ నేతలు భారీ ర్యాలీని చేపట్టారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొనకొండల రాజేష్తో పాటు వివిధ బీజేపీ నాయకులందరూ కూడా భారీగా హాజరయ్యారు. ఉదయం హౌసింగ్ బోర్డు కాలనీ నుంచి ఈ బైక్ ర్యాలీని ప్రారంభించి స్థానిక వెంకటేశ్వర స్వామి టెంపుల్ వరకు ఈ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ భారతదేశ ముద్దుబిడ్డ హిందూ సామ్రాజ్యవాదానికి పోరాడిన ఏకైక యోధుడిగా ఛత్రపతి శివాజీని కొడియారు. అయితే గతంలో మొఘలులపైన అలాగే అఖండ భారతదేశాన్ని ఏకం చేసేందుకు అనేక విధాలుగా విరోచితంగా పోరాడిన ఛత్రపతి శివాజీని స్మరించుకోవడం తమకు ఎంతో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఈరోజు గొప్ప మహానుభావుడు, ఈ దేశం కోసం ధర్మం కోసం పోరాటం చేసిన యోధుడు ఛత్రపతి శ్రీ మహారాజ్ శివాజీ గారి జయంతి సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో హిందూ బంధువులందరినీ కలుపుకొని ఈరోజు ర్యాలీ చేసి ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని పూనుకున్నారు. ఇది మంచి శుభపరిణామం. దేశభక్తిని చాటడానికి, దేశం యొక్క ఐక్యతను చాటడానికి, ఈ దేశం ఎప్పుడూ అఖండ భారతంగా ఉండాలా, ఈ దేశం కోసం ఆయన చేసిన పోరాటాలు అయితేనేమి, దేశం కోసం ఆయన చేసిన త్యాగాలు అయితేనేమి, ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదు. ఈ ప్రపంచం ఉన్నంత వరకు ఆయన చరిత్ర మర్చిపోదు. ఎందుకంటే అంత గొప్పగా పోరాడిన యోధుడు ఎవరన్నా ఉన్నారు ఈ భారతదేశంలో. ఈ భారతదేశం కోసం అప్పట్లో కొంతమంది ముస్లింలు దండయాత్ర చేసినప్పుడు కానీ, లేకపోతే ఎంతోమంది ఈ దేశాన్ని దోచుకోవాలని వచ్చినప్పుడు కానీ ఆయన ఏమాత్రం బెదురు లేకోకుండా వాళ్ళ అమ్మ ఇచ్చిన స్ఫూర్తితో, వాళ్ళ అమ్మే ఆయనకు గురువుగా భావించి ఆ రోజు శివాజీ గారు పోరాటాల ద్వారానే సాధించి ఈ అఖండ భారతాన్ని ఇలాగే నిలపాలని కోరుకున్న వ్యక్తి శివాజీ గారు. అంతటి మహనీయుని కార్యక్రమంలో మనం అందరం పాల్గొనడం మనం చేసుకున్న అదృష్టంగా మేము భావిస్తున్నాం. జై ఛత్రపతి శివాజీ మహారాజుకి, జై ఛత్రపతి శివరాజ్ మహారాజుకి. భారతమాత ముద్దుబిడ్డ, హిందూ సామ్రాట్. ఒకప్పుడు ఈ భారతదేశంలో మహమ్మదీయులు పరిపాలిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఈ దేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ అనేక బానిసత్వంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాజ్యాలు మహమ్మదీయుల నుంచి అక్రమంగా బానిసత్వంలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా రక్షించడానికి పుట్టినటువంటి భరతమాత ముద్దుబిడ్డ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజు జయంతి సందర్భంగా ఈరోజు హౌసింగ్ బోర్డులో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క ర్యాలీలో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక హిందూ బంధువులందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఏదైతేనేమి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరికీ కూడా ఆరాధ్య దైవుడుగా ఛత్రపతి శివాజీ వాళ్ళ గుండెల్లో చిరస్థానం ఉండిపోతాడు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడున్నటువంటి చిన్న పిల్లలకు కానీ, లేకుంటే ఈరోజు ఉన్నటువంటి సమాజానికి ఛత్రపతి శివాజీ యొక్క త్యాగాలు, ఈ దేశంలో హిందువుల కోసం ఆయన చేసినటువంటి త్యాగాలు ఈరోజు సమాజానికి స్కూళ్ళల్లో కావచ్చు, లేకుంటే దేవాలయాల్లో వివరించాలి. వారి యొక్క జీవితం తెలిసినప్పుడే ఈ దేశంలో ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ కేవలం యుద్ధం చేయడమే కాకుండా అన్ని మతాలని ఒక సుభిక్షమైనటువంటి రాజ్యం కావాలని ఆయన పరితపించినటువంటి గొప్ప చక్రవర్తి. కాబట్టి అలాంటి ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా నేటిని వారిని గుర్తించుకుంటూ సమాజంలో వారి యొక్క జీవితం తెలుసుకోవాలని ప్రజలందరికీ తెలియజేస్తున్నా.